ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైనటువంటి దేవుని పేరట ఈ రోజున వాక్య ధ్యానమునకు విశ్రాంతి కాలమందు దేవుని పేరట ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు వాక్యంలో కొంతమంది ఏం చేస్తారంటే, ఎక్కడ ఉంటూ ఉన్నారో ఇల్లు కావచ్చు, లేకపోతే వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి ప్రదేశాలు కావచ్చు, వాటిని విడిచిపెట్టి తొందరగా కొత్త ప్రాంతాలకి పోరు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, నిర్గమకాండము 19వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండురని చెప్పుము. ఎవరితో చెప్పంటారంటే, దేవుణ్ణి ముందు పెట్టుకొని అనుదినము కూడా జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళ గురించి దేవుడు చెప్తా, వాళ్ళతోటే ఈ మాటను చెప్పమని మోషేకి దేవుడు చెప్తాడు. అంటే దేవుని ప్రజలకి దేవుడు ఒక మాట చెప్పమని అంటా ఉన్నాడు. ఏం మాట అంటే, మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతమే కాదు, మనకి దేవుడు చూపిస్తా ఉన్నటువంటి ప్రాంతం ఏదై ఉన్నదో, మనకు అసలు ఎంత మాత్రం కూడా అవగాహన లేనటువంటి ప్రదేశం అయినా సరే ఆ ప్రాంతానికి మనం వెళ్ళాలి. దేవుని మనుషులు ఎవరైతే ఉంటూ ఉన్నారో అక్కడ దేవుని వైపు నడిపించాలి. మన జీవితాలు ఆశీర్వదించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేటువంటి ఆ కొత్త ప్రదేశానికి మనం నడవాలి. మన దగ్గర మనమే ఉంటే, మనకు చెందినటువంటి ప్రదేశం కానీ, మన బంధువులు కానీ, మన రక్త సంబంధికులు కానీ వీళ్ళ మధ్యలోనే ఉంటే దేవుని కార్యము ఎంత మాత్రం కూడా జరగదు. దేవుడు చెప్తా ఉన్నాడు ఇశ్రాయేలీయుల ప్రజలతోటి, దేవుడు చెప్తా ఉన్నాడు, సమస్త భూమి నాదే కదా. అలాంటప్పుడు ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉండి ఎన్ని రోజులు ఎండిపోయినటువంటి జీవితాలను కలిగి ఉంటారు. దేవుడు చూపించేటువంటి ఆ భూమిలోనికి పోయినట్లయితే, ఆ ప్రదేశంలో పోయి ఉన్నట్లయితే దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయేమో. పోదాం, మరి పోయి నిలబడితే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడేమో. దేవుడు ఎంతకాలము అద్దంలో మన ముఖం మనమే చూసుకున్నట్లుగా మన ఇల్లు, మన పుట్టి పెరిగినటువంటి ప్రదేశాలు వీటినే ముందు పెట్టుకొని బతికితే ఏ ఉపయోగం ఉండదు. ఇకపోతే ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖనం ఈరోజు వాక్యము ధ్యానం కావటానికి, అర్థం కావటానికి నేను మీకు చెప్పా. ఈరోజు మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందు లేఖనాన్ని చూద్దాం. ఈరోజు లేఖనము సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుని లేఖనం సెలవిస్తా ఉంది, మన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మరి తోడుగా ఉన్నప్పుడు ఇక్కడనే ఉంటే, ఇంట్లోనో లేకపోతే మన ప్రాంతంలోనో ఉంటే
ఆశీర్వాదం అనేది, దేవుని కార్యం అనేది, దేవుని చిత్తం అనేది నెరవేరదు. ఇశ్రాయేలీయులు కూడా బలవంతులైనటువంటి ప్రజలుగా ఐగుప్తులో ఉన్నారు, బలవంతులైనటువంటి ప్రజలుగా ఉన్నారు. కానీ ఏలును కదిపేంత అధికారం కూడా లేదు. చూస్తే ఇప్పుడు మనం ఎక్కడంటే న్యూస్ పేపర్లో ఈ ప్రభుత్వాల దగ్గర కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటారు, జరుగుతుంది ఇప్పుడు. మా జనాభా ఎక్కువ ఉంది, మాకు అధికారం కావాలని. నిజమే కదా మరి, వాళ్ళకి బలం ఉంది కానీ అధికారం లేదు. వాళ్ళు అడిగేటువంటి విషయం కూడా న్యాయంగానే ఉంది. ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా బలంగా ఉన్నారు, ఐగుప్తులో బలంగా ఉన్నారు. కానీ వీళ్ళకి కనీసం ఏలు కదిపేంత అధికారం కూడా లేదు. ఎందుకు లేదంటే దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ దేవుడు నివాసం చేయమని ఉండమని చెప్పినటువంటి భూమి అది కాదు, ఆ ప్రాంతం కాదు. వీళ్ళు ఈ దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుడు నడిపించే సమయానికి నడుద్దామని. మన జీవితాల్లో కూడా ఆ దేవుని నడిపింపు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి పోవాలి. మన జీవితాల్లో, మీ జీవితాల్లో ప్రత్యేకంగా ఈ రోజున దేవుని వాక్యము మీ జీవితాల్లో ఏమై ఉన్నదో మీకు తెలిసిపోతూనే ఉన్నది. ఏ ప్రాంతంలో దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడనై ఉన్నారో ఆ ప్రాంతంలో నిలబడండి. అక్కడ మనకి ఎవరు లేరు కదా, అడిగిపోయి ఉంటే మన బతికి ఎట్లా, మన అవసరాలు ఎట్లా? లేఖనం చెప్తా ఉన్నది, సమస్త భూమి నాదే, సమస్త భూమి నాదే. అక్కడ ఎవరు లేరని చెప్పి నేను ఎందుకు అనుకోవాలా? దేవుడు వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు, సమస్త భూమి అయిందన్నప్పుడు ఆ భూమి మీద పోయి మనం నిలబడితే ఆ భూమిలో దేవుని ఫలము, ఆశీర్వాదము, మన జీవితము దీవించబడటం మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు కూడా రాజ్యాల మీద పడి, దేశాల మీద పడి వస్తూ ఉంటే శపించడానికి, నాశనం చేయటానికి దేశాల రాజులు ఎదురుపడినప్పుడు దేవుడి మాట చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఒక ప్రాంతానికి లేకపోతే ఒకే దగ్గర అట్లాగా చెట్టుకు బంక అంటుకొని ఉంటుంది కదా, అట్లాగా ఉండేటోళ్ళు కాదు. వాళ్ళు పోవలసినటువంటి ప్రాంతము వేరే ప్రాంతం, అడిగిపోతూ ఉన్నారు. వంకరతనం కానీ లేకపోతే జీవితాన్ని నాలుగు దిక్కులు తిప్పుకునేటట్లుగా కానీ, వంకర బుద్ధులు కానీ ఇట్లాగా లేనటువంటి ప్రజలు వీళ్ళు, తిన్ననైనటువంటి జనాంగం. ఈ జనాంగాన్ని శపించడానికి వచ్చినటువంటి వాళ్ళతోటి దేవుడు చెప్తా ఉన్నాడు, వీళ్ళు మీరు అనుకున్నట్లు వంకరోళ్ళు కాదు, వీళ్ళకి వంకర బుద్ధులు లేవు, వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు. ఎక్కడ మన వాళ్ళు లేరు అని చెప్పనని మనం అనుకుంటామో, దేవుడు నడిపించబోయేటువంటి ఆ స్థలంలో మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటాడు. పోయినటువంటి ఆ ప్రదేశము దేవుంది, అదే కాదు సమస్త భూమి కూడా దేవుందని లేఖనం చెప్తా ఉన్నది. సమస్త భూమి దేవుందని దేవుని లేఖనం చెప్తా ఉన్నది. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. పోదాం మరి, పోతే ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు. ఉన్నన్ని రోజులు మనం ఏదైతే స్థలాన్ని అంటిపెట్టుకొని ఉన్నామో, ఇంటిని అంటిపెట్టుకొని ఉన్నామో, అక్కడ ఉన్నన్ని రోజులు ఏ ఉపయోగం ఉండదు. దేవుడు నడిపించేటువంటి ఆ స్థలానికి మనం నడిపించబడినట్లయితే, మనం పోయి ఉన్నట్లయితే ఆశీర్వదించబడతాం, ఇశ్రాయేలీలాగా దీవించబడతాం. ఏ వంకరోడు, ఏ బలవంతుడు, ఎంతటి రాజ్యాలను జయించినటువంటి రాజు అయినా సరే ఈ దేవుని ప్రజల ముందు నిలబడలేకపోయారు.
వాళ్ళు ఏదో పొలాల మీద పడి, వాళ్ళు ఏదో కాలువల మీద పడి కాదు వచ్చేది. దేశాలని ఉనికించినటువంటి గొప్ప రాజులు ఉంటారు కదా, ఆ రాజుల రాజ్యాల మీద పడి వాళ్ళని జయించుకుంటూ వస్తూ ఉండేటప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఎవ్వరు కూడా వాళ్ళని ఆపలేకపోయారు. మీరు కూడా దేవుని ఆత్మచేత నడిపించబడే స్థలంలో ఉంటే ఎవరు కూడా మీ ఎదుగుదలని, దేవునిలో మీ యొక్క బలాన్ని తగ్గించలేరు. దేవుడు మీకు తోడుగా ఉండటం అనేది కనపడుతుంది. అవును, దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి, తోడై ఉన్నాడు దేవుడు అని మీ జీవితం మీకు చూపిస్తుంది. ఇలాగ అపోస్తలుల కార్యంలో కూడా పేతురు జీవితంలో దేవుడు ఒక కార్యాన్ని జరిగించినప్పుడు పేతురుకి అర్థమైపోయి దేవుడు నడిపించబడేటువంటి స్థలానికి పోయి దేవుని సువార్తను చెప్తే దేవునిని ఎరుగనటువంటి అన్య జనాంగము దేవుణ్ణి నమ్ముకొని దేవునిలో స్థిరపరచబడతారు, స్థిరంగా గట్టిగా అయిపోతారు దేవునిలో. అదే పౌలు నేను బాను, నా వల్ల కాదని చెప్పనుంటే దేవుని ఆత్మలు రక్షించబడకపోయేటివి, విలువైనటువంటి దేవుని మనుషులు చేర్చబడకుండా ఉండేటువంటి వాళ్ళు. లేఖనం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతా. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 20వ వచనం, 113వ పేజీ. 20వ వచనంలో, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ అంతకు ముందు పేతురుతో మాట్లాడి చెప్తా ఉన్నది, నీ దగ్గరికి 3 మనుషులు వస్తారు, వచ్చిన మనుషులతోటి నేను రాను, వీళ్ళు నన్ను పిలిపించారు, ఇక్కడే ఉండాలి నేను ఇంకా కొన్ని రోజులు అని చెప్పనని అనకుండా, సందేహం అనేది ఏం పెట్టుకోకుండా వాళ్ళు వచ్చి పిలుస్తారు, సప్పుడు చేయకుండా వెళ్ళిపో అంటే ఏం మాట్లాడకుండా నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నీకు అర్థమైపోతుంది. పేతురు కూడా దేవుడు చెప్పినట్లుగా దేవునికి లోబడి వాళ్ళ దగ్గరికి పోయి దేవుని గురించి చెప్తే వాళ్ళకి బాప్టిసాలే లేవు, వాళ్ళ మీదకి దేవుని ఆత్మ వచ్చి భాషలతో మాట్లాడతారు. బాప్టిసాలే లేవు, అప్పటికి వాళ్ళకి బాప్టిసాలే లేవు. బాప్టిస్మము లేక ముందు దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించబడిన తర్వాత భాషలతో మాట్లాడతారు. పౌలు చూసి దిగ్భ్రాంతి చెందుతాడు, ఆశ్చర్యపోతాడు. వెంటనే తర్వాత వాళ్ళకి బాప్టిజం ఇచ్చి దేవుని గురించి ఇంకా వాళ్ళని బలపరిచి తిరిగి మళ్ళా ఎక్కడికైతే వచ్చిండో అక్కడికి వచ్చి దేవుని గురించి సేవ చేస్తూ ఉంటాడు. మన జీవితాల్లో ఎక్కడికి పోయినా సరే దేవుని ఆత్మ మనల్ని ఎక్కడికి నడిపిస్తా ఉన్నదో అక్కడ మనం నడిచి అక్కడ నిలబడినట్లయితే గొప్ప కార్యాలు మనకు కనపడతాయి.
మీ జీవితాల్లో కూడా ఏ ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, లేకపోతే మన జీవితానికి నెమ్మది ఉంటుంది అని పరిశుద్ధాత్ముని చేత, దేవుని చేత బోధించబడి మీరు ప్రేరేపించబడితే మీ జీవితాలకు పరిశుద్ధాత్మ దేవుడి మార్గము చూపించి నడిపిస్తాడు. వెళ్ళి ఉండటం వల్ల నెమ్మదే కలుగుతుంది కానీ మరి ఏది కూడా జీవితంలో ఎదురుపడదు. పేతురు కూడా ఎన్నడూ చూడనటువంటి కార్యాన్ని చూస్తాడు. వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒక మాటతో పేతురు గుర్తు చేసుకుంటాడు. ఏమనంటే, మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందుకుంటారని యేసు ప్రభు చెప్తాడు. యేసు ప్రభు శిష్యులతోటి చెప్తాడు, పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందుకోవటం అంటే అర్థం కాదు. ఆ తర్వాత వీళ్ళకి బాప్టిజం లేదు, కానీ పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి ఎట్లా వచ్చిందని ఆ ధ్యానం చేస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటను గుర్తు చేసుకొని అప్పుడు యేసు ప్రభు చెప్పిండు. ఏమని చెప్పిన, పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడితే బాప్టిజం పొందుకున్నట్లు లెక్క. ఆ మాటను గుర్తు చేసుకొని దేవునిలో స్థిరపడిపోతాడు. దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మన విశ్వాసం అనేది వృద్ధి చెందుతుంది. అది పేతురు జీవితంలో జరుగుతుంది. ఆమేన్. జీవితము ఆశీర్వదించబడుతుంది. ఆమేన్. ఖచ్చితంగా దేవునిలో ఉన్నటువంటి మన జీవితాలు వృద్ధిలోనికి దేవుడు తీసుకొస్తాడు. దేవునికి లోబడినట్లయితే దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.